సీతారెడ్డి ఫ్రమ్ కరీంనగర్. ఇప్పటి వరకు నేను ఒక 200-250 ఎబో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 5-6 సినిమాలు చేశాను. ఒక 2-3 వెబ్ సిరీస్లు చేశాను. మీ ముందుకి విరాట్ క్రియేషన్స్లో చిన్న బిడ్డ అని ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అంటే ఇది డిఫరెంట్. మదర్ రోల్ అయినా ఇందులో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇంట్లో చిన్న కూతురు పైన నడుస్తున్న స్టోరీ. తను ఏం చేసింది, ఆ ఇంట్లో వాళ్ళు తన వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, అవి ఎట్లా మళ్ళీ దానికి. అందరికీ నమస్కారం. నా పేరు కేశిరెడ్డి కనకారెడ్డి. నేను ఇప్పటి వరకు చాలా షార్ట్ ఫిల్మ్లు చేసిన, చిన్న సినిమాలలో కూడా చేసిన. ఇప్పుడు ఏంటంటే విరాట్ క్రియేషన్లో కూడా రామ్మౌళ గారి డైరెక్షన్లో చిన్న బిడ్డ అనే వెబ్ సిరీస్ ఈ సినిమా వస్తున్నది. దీంట్లో మధ్యతరగతి జీవితాలకు సంబంధించినటువంటి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి సంబంధాలు, దీంట్లో పిల్లల వల్ల తల్లిదండ్రులు కలిగేటటువంటి బాధలు, ఇటువంటి అన్ని సంఘటనలన్నీ కూడా రామ్మౌళ గారు దీంట్లో చిత్రీకరించడం జరిగింది. మీరందరూ ఈ వెబ్ సిరీస్ను చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మౌనిక, డాన్సర్ అండ్ యాక్టర్. ఇంతకుముందుకు నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా తీసిన. అప్పుడు ఇట్లా సపోర్ట్ చేసిరో ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేయాలని మన చిన్న బిడ్డ వెబ్ సిరీస్ తోటి మీ ముందుకు వచ్చిన. చిన్న బిడ్డ అనే వెబ్ సిరీస్లో నేను టైటిల్ రోల్ చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ ఆదరించి మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మౌనిక. ప్రేక్షక దేవులకు నమస్కారం. నేను మీ రంగు భాస్కరాచార్య. ఎందుకంటే నేను గతంలో కూడా అనేక షార్ట్ ఫిల్మ్స్లో నటించడం జరిగింది. నేను అనేక షార్ట్ ఫిల్మ్స్లో నటించినప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్స్ వేరు. ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న బిడ్డ అనేటువంటి షార్ట్ ఫిల్ము చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే అది ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి చిత్రం. ఈ షార్ట్ ఫిల్మ్ను మొగిలోజు రాము గారు దర్శకత్వంలో ఎంతో ప్రతిభ కనబరుస్తూ వారి యొక్క టాలెంట్ అంతా కూడా ఈ వెబ్ సిరీస్లో చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రేమ కథా చిత్రం, కుటుంబ కథా చిత్రం, అన్ని రకాలైనటువంటి సందర్భాలను మేళవించుకొని ఈ వెబ్ సిరీస్లో ఉండడం జరిగింది. అందుకే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ను మీరందరూ కూడా ఆదరిస్తారని, అభిమానిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మీ భాస్కరాచారి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ మౌనశ్రీని. నేను ఇంతకుముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ కూడా చేశాను. ఇప్పుడు మీ ముందుకి చిన్న బిడ్డ అనే కుటుంబ కథా చిత్రం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అందులో నా పాత్ర వచ్చేసి పెద్ద కూతురిగా యాక్ట్ చేశాను. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రంలో పెద్ద కూతురిగా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అందులో పెద్ద కూతురు ఎన్నో ఆశలతో పెళ్ళిడికి వచ్చి, ఎన్నో ఆశలతో వరుడు నాకు ఎలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో ఊహలతో ఉన్న అమ్మాయికి తన చెల్లె వల్ల తన పెళ్లి చెడిపోవడం వల్ల ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఎట్లాంటి అనుభవించి ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చింది అనేదే ఈ చిత్రం. సో దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. నా పేరు దూలం తిరుపతి గౌడ్. దూలం థియేటర్ అని యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ఉంది. నేను దాదాపు 560 షార్ట్ ఫిల్మ్ తీసిన, తర్వాత 2 సినిమాలు తీసిన. ఈ చిన్న బిడ్డ అనే వెబ్ సిరీస్లో చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. పల్లెటూరులో జరిగేటువంటి సమస్యలు కానీ, చిన్న ఇండ్లలో జరిగే సమస్యలు, తర్వాత ప్రేమలు, ఒక ఇంట్లో అమ్మాయి లేచిపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది బాధ అనేది చాలా గొప్పగా చెప్పిర్రు. చాలా బాగుంది. తర్వాత ఎమోషనల్ కూడా ఉంది. నాకు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన రామన్న గారు. చాలా సంతోషం, చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఆదరించగలరు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ రామ్ మొగిలోజీ, డైరెక్టర్. విరాట్ క్రియేషన్లో చిన్న బిడ్డ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఇందులో ఒక కుటుంబంలో జరిగే ఒక అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, భావోద్వేగాలు, ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. హాయ్ అందరికీ నమస్కారం. నేను విరాట్ క్రియేషన్కి డిఓపిగా చేస్తున్నా. ఇప్పటికీ చాలా షార్ట్ ఫిల్మ్స్కి డిఓపిగా చేసా. ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్లో ఒక చిన్న రోల్ చేశా. ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ రోహిత్.